ప్రజా న్యూస్ ఛానల్. వైసీపీకి మద్దతు తెలియజేస్తూ చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదిప్రాజ్కి మరో ఛాన్స్ ఇచ్చి చూడాలని చేనేత పద్మశాలి పెద్దలు అన్నారు. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మా చేనేతలకి ఎంతో గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఒక పార్లమెంట్ సీటే కాదు, 2 ఎమ్మెల్సీ శాసనసభ్యులు కూడా 2 ఎమ్మెల్సీలు శాసనమండలికి పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అంతేకాదు మరి మీకు తెలియజేస్తాను, ఈ సభాముఖంగా మీకు తెలియజేయాలి. ఎందుకంటే 9 మున్సిపల్ చైర్మన్లు, ఒక మేయర్ సీట్ని, అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ని కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ ప్రాంతంలో మరి అన్ని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. రెండోసారి మనందరం అతి భారీ మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈసారి అన్నీ గెలిస్తే మంత్రి అవడం ఖాయం. నేను ఈరోజు సభాసాక్షిగా చెప్తున్నాను, కంపల్సరీ అన్నయ్య మంత్రి రేసులో ఉంటారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నయ్యకి ఎంతో ఆప్తులు, అన్నయ్యకి ఎంతో సుపరిచితులు, అన్నిని చాలా హక్కును చేర్చుకొని మరి అన్నయ్య జగన్మోహన్ గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య దయచేసి మాకు కూడా చిన్న సమస్యలు ఉన్నాయి అన్నయ్య, దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మా గత ప్రభుత్వంలో 1050 గజాల సైటు మరి మీరు ఎక్కడైతే మరి మొహమ్మద్ దేవుడి గారు మరి కాపు కళ్యాణ మండపం కట్టారో ఆ బ్యాక్ సైడే మరి మాకు 1050 గజాల సైట్ కూడా మాకు కేటాయించడం జరిగిందని. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు తెలుసు మీ గురించి. ఎందుకంటే మీరు ఏదైనా సరే అడిగితే ఎవరో చెప్పిన మాటలు మీరు ఆలకించరు, మీరే స్వయంగా వచ్చి అది ఏం కావాలో ఏంటనేసి చూసే మనసత్వం మీద. ఎందుకంటే ఎంతోమందికి మీ సొంత డబ్బులతో ఈరోజు చాలా గుళ్ళు కడుతున్నారు. మా కనీసం భవనార్సి భద్రావతి మరి మార్కండేయ స్వామి టెంపుల్ కట్టుకునే విధంగా, అలాగే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టుకునేలాగా మరి జీవితంలో మీకు పేరుండిపోద్దని దయచేసి మాకు ఒక అరెకరమైనా సరే కేటాయించి అందులో ఒక స్థలం మాకు ఇప్పించి మా కళ్యాణ మండపం మీరు చేయగలరండి. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో కమ్యూనిటీలకి నేను చూశాను, నేను మీతో తిరుగుతున్న 5 సంవత్సరాల నుంచి. ఎందుకంటే చిన్న సామాజిక భవనం కాకపోతే ఈ మధ్య కాలంలో నేను మీకు ఈ 4 రోజుల్లో మీరు ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కనీసం బాంపండు వాళ్ళ దగ్గర నుంచి మీరు గుళ్ళు కూడా కట్టించారని అనే దయచేసి మరి నన్ను ఆశీర్వదించి మా చేనేతలందరూ ఆశీర్వదించి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేశారు. మీకు భగవంతుడు కంపల్సరీగా మిమ్మల్ని గెలిపిస్తాడు, మేమందరం గెలిపిస్తాం 100%. ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే మీకు మంచి మనస్సు ఉంది, మీకు మంచి పేరు ఉంది, మీకు ఆ భగవంతుడు మరి ఇంకా మంచి ఉన్నత పదవులు అభినందించాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మన సూర్యబాబు గారు చెప్పారు ఇక్కడ కావాల్సినవి ఈ స్థలం కానీ భవనాన్ని గుడి కట్టడానికి కానీ. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదిప్రాజ్ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మనం గెలవంగానే కూడా ఆయన మళ్ళా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారు. ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఇవ్వలేనటువంటి గుర్తింపు ఈరోజు పద్మశాలి సంఘానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేల విషయంలో కానివ్వండి, ఎమ్మెల్సీల విషయంలో కానివ్వండి. మరి ముఖ్యంగా మరి ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అన్నయ్య సూర్యబాబు గారికి మొట్టమొదటిసారిగా మరి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా మరి మనం అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. అంతేకాదు మరి ఈ సంఘానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి విధంగా 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా మరి వాళ్ళ మరి సూర్యబాబుని నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన బాధాబంధాలు తెలియజేసుకుంటూ, అంటే నేను నా స్థాయిలో ఉన్నటువంటిది నేను చెప్పగలను. నా స్థాయిలో నాకున్నటువంటి హోంమంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? హోంమంత్రిని కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా? టీడీపీ నాయకులపై ఫైర్ అయిన వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. వనగానిపల్లిలో టీడీపీ మనుషులు మహిళలపైన దాడులు చేయడం, ఇవేవి చంద్రబాబు గారికి తెలియకుండా జరిగాయని అనుకోవాలను. చంద్రబాబు గారు ఈ రోజున
మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ గూండాలుగా నాయకులని వదులుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఇది దేనికి సంకేతమని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ హోమ్ మినిస్టరు దళిత మహిళ ప్రచారంలో ఉన్నటువంటి మనిషి మీద, ఒక ఇంటి మీద దాడి చేసి ఏకపక్షంగా కర్రలతోటి, అంటే ఆమెని డైరెక్ట్ గా ఆమె పైన అటాక్ చేయాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి ఈ మహిళల పైన వరుసగా సంఘటనలు జరుగుతున్నటువంటివి చూస్తుంటే, చంద్రబాబు సాక్షాత్తు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అమ్మ మొగుడు ఇట్లాంటి మాటలు చాలా బూతులుగా ఆయన మాట్లాడినటువంటి తీరు, మహిళల పట్ల చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి, సాక్షాత్తు తన మనుషుల్ని, తన అనుచరులని, హోంమంత్రాన్ని లేదు, లేకపోతే మిగతా నాయకులని లేదు, మహిళల పట్ల ఒక దాడికి, భౌతిక దాడులకి పాల్పడుతున్నటువంటి తీరు చూస్తుంటే, ఇవాళ చంద్రబాబు ఒక ఫ్రస్ట్రేషన్ లో, ఓటమి భయంతో చివరికి ఒక భయభ్రాంతుల్ని చేసైన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల్ని, లేకపోతే మరొక బలమైనటువంటి మహిళా లీడర్లను అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కట్టడి చేసి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దుష్ట పన్నాగం ఈ రోజున చంద్రబాబు దగ్గర నుంచి మనకు కనపడుతోంది. మహిళలకు సంబంధించినటువంటి పథకాలని డీబీటీ ద్వారా అందకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు. ఆసరా, చేయూత లాంటి డైరెక్ట్ గా మహిళలకు అందేటటువంటి పథకాలు, వాటిని ఆపారు. మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈ రోజున వాళ్ళ గౌరవాన్ని కించపరిచేటటువంటి విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు. మరో పక్కన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల పట్ల కూడా డైరెక్ట్ అటాక్లకి ఒక ఉసిగొలుపుతున్నారు. పైన అధిష్టానం సంకేతం లేకుండా, చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోమ్ మినిస్టర్ మీద, దళిత మహిళ మీద దాడులకు పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా? ఇది డైరెక్ట్ గా చంద్రబాబు ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు. గతంలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లేయించినటువంటి గనులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీకు కేంద్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు, దళితులంటే లెక్కలేదు. ఇష్టానుసారంగా మీరు దాడులకి, రాళ్లతోటి, కర్రలతోటి దాడులకి పాల్పడతారు. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరాచకాలని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా? ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి, దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా, గత 5 ఏళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కానీ లేకపోతే మరొక దానికి కానీ పాల్పడొద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు, మహిళలేమనుకుంటారు, దళితులేమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే, ఎలాగైనా సరే కొట్టైనా, తిట్టైనా, అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు. బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్, బంగాళాఖాతంలో కలిసిపోయేది వైసీపీ పార్టీయే అని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విమర్శలు చేశారు. ఏదో మాట్లాడాడు, అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అది బంగాళాఖాతంలో పోతుందని. బంగాళాఖాతంలో పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు, అవునా కదా? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఇది బొత్స ఆయన్న పార్టీల దగ్గరకు వస్తాడు. నేను టీడీపీలో చేరాలన్నా, బీజేపీలో చేరాలన్నా, జనసేనలో చేరాలన్నా ఏమీ లేదంటే, ఇప్పుడు కొత్తగా షర్మిలం వచ్చింది కదా, అక్కడ ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా, బీజేపీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ ఉండదు ఇంకా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది అడ్డుపోతారు, ఇట్టుపోతారు. అప్పుడు కూడా మేము ముగ్గురం 3 పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిని తీసుకోకూడదు, ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం. కానీ బొత్స గుర్తుపెట్టుకో, నువ్వు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని విమర్శించేంత వాడుగా నువ్వు
మీకు అంత సత్యంగా నేను ఒకటే చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా? దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, ఈ బొత్స ఏదైతే విమర్శించారో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎన్ఆర్ సేవను అవును బొత్స చెప్పింది వాస్తవం ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి చెప్పని ధైర్యం ఉంటే చెప్తారా? చెప్పే ధైర్యం ఉందే జగన్మోహన్ రెడ్డికి? మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ అంత తగలాడుతున్నావు? రేపు మొట్టమొదటిగా నష్టపోయేది ఏంటి? నేను చెప్తున్నా చూడు, నువ్వు భారతీయ జనతా పార్టీ నాకు చెప్పండి అని అయ్యన్న పార్టీకి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నా. అడిగే ధైర్యం ఉందని అడుగుతున్నాను ఇవాళ. అంజాల సమస్య అమ్మా, మన రాజధాని రావాలన్నా, మన పోలవరం పూర్తి అవ్వాలన్నా, మన ప్రాంతం బాగోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నన్ను నాకు తోడుగా సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపిస్తే ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. పాతనక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో రెడ్డి కమ్యూనిటీతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పెందుర్తి ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అన్ని కమ్యూనిటీలకి సమాన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని తాను నడిపిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి కానీ మరి ఇతర కమ్యూనిటీకి కానీ సమాన ప్రాధాన్యత ఇచ్చి నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అంతటి మహానుభావుణ్ణి మళ్లీ మనం చూడలేమని, అందు గురించి మనం ఐక్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిలక రామ్మోహన్ రెడ్డి, నోకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఎక్కడుందో మీకు చెప్తున్నాను. 2019లో మా సోదరులు కూడా తెలిసి ఉండాలి. మరి 2019లో లాస్ట్ మినిట్ వరకు కూడా విద్యుత్వాలు అయినంత వరకు కూడా నా గురించి బీఫామ్ పంపించి ఎంపీగా పోటీ చేయాలి అని పంపించి నా గురించి ఆఖరి నిమిషం వరకు కూడా వెయిట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కారణాల వల్ల యాక్చువల్ గా చెప్పాలంటే 2014లో నేను పార్టీలో రావాలి. మరి ఆ పెద్దల పేర్లు చెప్పకూడదు, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అది చెప్పకూడదు, నేను రాకూడదు అనే ఉద్దేశంతో అదే ఒకటే కోరిక ఉన్నాం. మళ్ళీ ఆమె ఎక్కడ ఇంపార్టెన్స్ పోతుందో అని చెప్పేసి మా తండ్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రోజులు 4-5 నెలలు నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. మరి ఒక రోజున ఆయనే పిలిచి నేనే నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే అనౌన్స్ చేస్తున్నానని చెప్పి వెస్ట్ నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన తప్పుడు వెళ్ళాలన్నప్పుడు నేను ఆయన మాట ఎప్పుడు తీయలేను, ఇప్పుడే కాదు ఎప్పుడు తీయలేను. ఆయనకి ఇమీడియట్ గా రావడం, మరి ఆయన నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు, మీ మధ్య నుండి ఏ విధంగా నేను ప్రజల మధ్య నుండి ఏ విధంగా నేను సర్వీస్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. ఈ రోజు గడుపుతున్నారు మరి కొన్ని కారణాల నిలబడలేకపోయినా ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన నన్ను రమ్మన్నాం. మరి 151 సీట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు రావాలి, పార్టీలో ఉండాలి అని నాకు చెప్పి పార్టీలో ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. సార్ నేను 19లో కూడా పోటీ చేయకూడదు అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల నాన్నగారిని బలవంతం పెట్టడం వల్ల పోటీ చేశాను. మరి ఇప్పుడైతే నేను పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. దయచేసి ఈ 5 సంవత్సరాలైనా నేను పార్టీకి సర్వీస్ చేసి కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉంటే 2029లో మళ్ళీ మీరు అప్పటికి అవసరం ఉంటుంది. ఎంత దగ్గరగా ఉందో ప్రజలకి, ఎంత అవసరం అంటే అవసరం మేరకు ఎంత చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ప్రతి పథకం కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. మరి
టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉందమ్మా? ఈ రోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ కి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే పోల్చుకుంటే 600 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. అంటే అవాస్తవాలు. దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా ప్రజలకి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు. ఈ రోజు అవాస్తవాలన్నీ కూడా ప్రజలకి నమ్మి భీమిలి నియోజకవర్గం తగరపు వలస ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి బుధవారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. మరి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని జరిగిందండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ ఈ రోజైతే మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపు వలస, భీమిని పట్టణం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనూ నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29th నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ, మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను, తన సింబల్ని అంటే తన గుర్తైనటువంటి బకెట్ సింబల్ని, తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి. దీన్ని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను. అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని, గెలుపు ఓటమి పక్కన పెట్టండి, మీరు ఒక లేడీగా మరి ఈ రోజున ఇంతలాగా ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు వస్తున్న విధానాన్ని అయితే చూసి మేము అందరం తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి. మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. టైం ప్రకారంగా మార్నింగ్ 6 to 10 వరకు ఇచ్చిన టైం బట్టి అవర్స్ బట్టి మ్యాక్సిమం నేను ప్రజల్లోనే ఉంటూ మన సింబల్ కోసమే వివరిస్తూ అన్ని మండలాలకి ప్యారలల్గా నా ఏజెంట్స్ని వేస్తూ మన బకెట్ గుర్తుకి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణిని ఎమ్మెల్యేగా మే 13 జరిగే ఎన్నికలకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అంతేకాకుండా మరొక ముఖ్య విషయం మీకు చెప్పాలండి. ఈరోజైతే నియర్లీ 4 lakhs మనకి నియర్లీ 4 lakhs ఓటర్స్ అయితే ఉన్నారండి భీమిలి నియోజకవర్గంలో. మరి అయితే 3.5 lakhs దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక 2.5 lakhs ఓటర్స్ మాత్రమే తన యొక్క
ఓటుని వినియోగించుకుంటున్నారు. మోర్ దాన్ 1 lakh పీపుల్ మాత్రము తన ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు. బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు, ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదనే నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి. అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము. పోటీ చేస్తున్న అభ్యర్థులైతే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి. ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును మాదిగలంతా కలిసి అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికలలో సంపూర్ణ మద్దతును అందించి రానున్న ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిపిస్తాం. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయగలిగే సమర్థత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించాలని మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. యువ నాయకుడు చిన్నబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు. ఈ సమావేశంలో మాట్లాడిన అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మా గెలుపుకు కృషి చేస్తున్నందుకు మందా కృష్ణ గారికి, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి, ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మందకృష్ణ గారు ఇచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం. అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిగ జాతి, అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీగా రావటం, ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్యలు దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం. ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగలుగా 30,000 ఓటింగు మాదిగలు ఉన్నారని నేను గత 17 ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఏజెన్సీని చేరిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే. అతన్ని నిర్ధారించి అతని కేసులను అక్రమ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరే వాళ్ళతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగలుగా ఉండబడి మా మాన్యాలని కూడా ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్, ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం, అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఒక కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉన్న వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఎందుకంటే గత 1 నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు. సో 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 700 కిలోమీటర్ల పరిధి. సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను. డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తాము. అదే కాకుండా చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దానన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి
ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సి మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సూపర్ 6 కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆంధ్ర కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా